తిరుమల లడ్డు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చేరింది. ఈ మొత్తం అంశంలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం జరుగుతోందంటూ మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవలు సుధాకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ప్రసాదం తయారీకి జంతువుల కొవ్వు, చేప నూనె వాడారంటూ జరుగుతున్న విష ప్రచారాన్ని ఆపేలా ఆదేశించాలని ఆయన హైకోర్టును కోరారు. లడ్డూ ప్రసాదం ఘటనకు సంబంధించిన వెంటనే కమిటీ వేసి విచారించాలని ధర్మాసనాన్ని కోరారు పొన్నవలు సుధాకర్ రెడ్డి. దీనిపై స్పందించింది హైకోర్టు. అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం లేదంటూ తేల్చి చెప్పేసింది. తదుపరి విచారణ వచ్చే బుధవారం చేపడతామని వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం. మాజీ సీఎం జగన్ పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు, చేప నూనె వాడి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖతో పాటు ఏపీ, ఉత్తరప్రదేశ్ డీజీపీలకు వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. వైసీపీ అధినేత జగన్తో పాటు అప్పుడే టీటీడీ పాలకవర్గం కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కోట్లాది మంది భక్తులు సెంటిమెంట్లతో ముడిపడిన వ్యవహారం కావడంతో తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఏది వాస్తవం, ఏది అవాస్తవం అన్న సంగతి పక్కన పెడితే జగన్ ప్రభుత్వ పాలనలో ఇలాంటి వ్యవహారం జరిగిందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు చేస్తూ ఉన్నారు నెటిజన్లు. ట్వీట్లతో పాటు పోస్టులు కూడా పెడుతూ ఉన్నారు. ఏపీ హైకోర్టును వైసీపీ ఆశ్రయించడంతో ఇక్కడే మరో ప్రశ్న వినిపిస్తోంది. ఏ తప్పు చేయనప్పుడు న్యాయస్థానాన్ని ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ఈ అంశంలో తమపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆపాలని ఎందుకు కోర్టును కోరాల్సి వచ్చిందంటున్నారు భక్తులు.